శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 28వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి, మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఈ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. అయితే ఈరోజు దినఫలాలు మీకు ఏ విధంగా కనిపిస్తున్నాయి, మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీ యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలను ఈరోజు దినఫలాల్లో మీరు చూడబోతున్నారు. అలాగే కుంభరాశి వారి యొక్క జాతకానికి సంబంధించినటువంటి కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తుంటారు. ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని లైఫ్ లాంగ్ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా సరే పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం జీవితంలో ఒడిదొడుకులు సమస్యలు కూడా అధికమని చెప్పుకోవాలి. అవసరం ఉన్నప్పుడు వీరికి ధనం లభించదు, కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది. ఈ యొక్క బంధువులు ఆత్మీయ వర్గం మీ యొక్క అవసరానికి ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాన్ని గౌరవ స్థానంలో ఉన్నవారి వల్ల వీరి కుటుంబానికి అన్యాయం జరిగే పరిస్థితులు కూడా వీరి యొక్క జాతకంలో ఉంటాయి. అయినప్పటికీ కూడా వీరు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని దుఃఖాలు, ఎన్ని కష్టాలైనా సరే ఖచ్చితంగా వాటిని అధిగమించి ముందుకు సాగుతారు. జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు. కొంతమంది యొక్క లైఫ్ని మనం చూస్తూ ఉంటాం, ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉంటుంది. మరి యొక్క లైఫ్లో ఎటువంటి మార్పు అనేది ఉండదు. మరి కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, మరి యొక్క ముందు జీవితానికి తర్వాత జీవితానికి అసలు సంబంధమే ఉండదు. ఆ విధంగా వారి యొక్క లైఫ్ పూర్తిగా మారిపోతుంది. అటువంటి పరిస్థితులు ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో కూడా కనిపిస్తున్నాయి. మీరు ఎన్ని దుఃఖాలు కష్టాలు అనుభవించినా సరే చివరికి మంచి స్థితిలోకి మీరు చేరుకుంటారు. మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతారు. అంటే మీకు పరిస్థితులు బాగోలేనప్పుడు మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు, మిమ్మల్ని అవహేళనపరిచిన వ్యక్తులు తర్వాత మీ యొక్క ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోయే విధానంగా మీ యొక్క జీవితం అయితే ఉండబోతుంది. అయితే ముఖ్యంగా ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మీకు ఆ సమస్యలను అధిగమించి నేర్పరితనం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ఈ యొక్క ప్రాణమిత్రులు మీకు అవసరాలు సహాయం చేస్తూ ఉంటారు. అంటే మీకు ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాల నుంచి బయటపడడానికి వారికి చేతనైన సహాయం చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క జనవరి 28వ తేదీ అంటే 2025 జనవరి 28వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకు చూసినట్లయితే మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక విచిత్రమైన సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీరు ఉన్న చోటికి ఒక వ్యక్తి వస్తారు. అది స్త్రీ కానీ పురుషుడు కానీ, అంటే మీకు ఇదివరకు పరిచయం ఉన్న లేదు, కానీ ఇప్పటి వారంతట వాళ్ళు వచ్చి మిమ్మల్ని పరిచయం చేసుకుంటారు. అలాగే మీ గురించి అడుగుతారు. మీతో వారు ఒక చక్కటి బాండ్ని ఏర్పరచుకుంటారు. అంటే అనుకోకుండా ఈ సంఘటన జరుగుతుంది. అంటే మీకు పరిచయం లేని వ్యక్తులు ఒకరు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పరిచయం చేసుకుంటారు. అలాగే మీతో క్లోజ్గా మూవ్ అవుతారు. అంటే ఎప్పటి నుంచో మీతో పరిచయం ఉన్న వాళ్ళలాగా మాట్లాడతారు. అయితే వారితో మీ బంధం దీర్ఘకాలం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విధంగా నూతన వ్యక్తి మీ యొక్క లైఫ్లోకి వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలు ఈరోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక రిజల్ట్ అయితే మీకు రాబోతుందని చెప్పుకోవాలి. అంటే మీరు ఆ రిజల్ట్ కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఆ రిజల్ట్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. అసలు ఆ రిజల్ట్ మీకు అనుకూలంగా వస్తుంది అని తలంపు కూడా మీకు లేదు. అంటే మీరు ఆ రిజల్ట్ ప్రతికూలంగా వస్తుందని అభిప్రాయంతోనే ఉన్నారు. అటువంటి వారికి రిజల్ట్ అనుకూలంగా వస్తుంది. అది ఏదైనా కావచ్చు, కెరియర్ పరంగా లేదా ఇతరతర ఏ విషయాల గురించి అయినా సరే అండి, మీకు రిజల్ట్ అనుకూలంగా వస్తుంది. ఇది మీకు చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి వార్త అని చెప్పుకోవాలి. అలాగే వైవాహిక జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం లభించబోతుందని చెప్పుకోవాలి. అంటే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటే కనుక కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా లేకుండా గొడవలతో సతమతం అవుతూ ఉంటే
మీకు మీ యొక్క వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం లభించబోతుంది. చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి భార్యాభర్తలు తిరిగి వారి యొక్క బంధాన్ని పునరుద్ధరించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే కుంభరాశి చెందిన వారు వ్యాపారస్తులు ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే వ్యాపార జీవితంలో గురించి మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఇది వరకు మీరు ఏ నిర్ణయం తీసుకోవాలని అనుకున్నా కానీ ఆ నిర్ణయం తీసుకోవడంలో ఎటువరి నుండి కూడా సపోర్ట్ లభించేది కాదు. కానీ ఈరోజు మీరు తెలుసుకునే నిర్ణయంలో విషయంలో కుటుంబ సభ్యుల ఆమోదం పూర్తిగా ఉండబోతుందని చెప్పుకోవాలి. వారి యొక్క సపోర్ట్తో, వారి యొక్క మద్దతుతో ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. వ్యాపారాన్ని విస్తరించడానికి, అలాగే వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళడానికి మీకు అనుకూల ఫలితాలు అయితే ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్ళు అయితే ఈరోజు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగ జీవితం గురించి మీరు కన్న కలలన్నీ కూడా నిజం కాబోతున్నాయి. అంటే ఇదివరకు మీ యొక్క ఉద్యోగంలో పొజిషన్ కావచ్చు, ఆర్థిక పెరుగుదల కావచ్చు, లేకపోతే పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తించాలని, తోటి ఉద్యోగస్తులందరూ కూడా మీతో సఖ్యతగా ఉండాలని ఇలా మీరు ఎన్నో రకాలుగా ఊహించుకున్నారు. కానీ ఇన్ని రోజులు అవన్నీ కూడా నిజం కాలేదు. ఈరోజు మీరు చేసినటువంటి ఒక మంచి పని మీ కార్యాలయానికి ఒక చక్కటి గుర్తింపును తీసుకొస్తుంది. దీని ద్వారా పై అధికారుల ప్రశంసలు దక్కుతాయి. అలాగే ఆర్థిక పెరుగుదల గురించి, ప్రమోషన్స్ గురించి పలు సానుకూలంగా స్పందించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీకు తోటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో విభేదాల కారణంగా ఇదివరకు దూరంగా ఉన్నటువంటి తోటి ఉద్యోగస్తులు కూడా ఈ సమయంలో చూసినట్లయితే కనుక ఆ విభేదాలన్నీ కూడా మర్చిపోయి మీరు మాట్లాడతారు. మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపిస్తారు. ఈ విధంగా మీరు కన్న కళలన్నీ కూడా నిజం కాబోతున్నాయి. కానీ దూర ప్రయాణాలు చేసేవారు మాత్రం, ముఖ్యంగా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు లేదా ఓన్గా డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నవారు ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండండి. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరంగా సూచించబడుతుంది. అలాగే నిద్రలేమితో, అలసటతో మీరు డ్రైవింగ్ చేయకూడదు. ఇలా చేశారంటే మాత్రం కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే. ప్రమాదాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ట్రాఫిక్ నియమాల నిబంధనలను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉల్లంఘించకూడదు. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకంలో కొన్ని అనుకూల, ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ జనవరి 28వ తేదీ మంగళవారం అనేది గడవబోతుంది. అయితే ఈ కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథున్న మంగళవారం రోజు హనుమంతుడికి పొరపాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. గోమాత సంరక్షణ కోసం మీరు వీలైన ఆర్థిక సహాయం చేయండి. దాని తాలూకు పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా భగవంతుడు అనుగ్రహిస్తాడు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వైవాహిక జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు కూడా పరిష్కారం లభించబోతుందని చెప్పుకోవాలి. అంటే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉంటే కనుక, కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా లేకుండా గొడవలతో సతమతం అవుతూ ఉంటే మీకు మీ యొక్క వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం లభించబోతుంది. చాలా కాలంగా దూరంగా ఉంటున్నటువంటి భార్యాభర్తలు తిరిగి వారి యొక్క బంధాన్ని పునరుద్ధరించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి చూసినట్లయితే కనుక కుంభరాశి వారికి చెందిన వ్యాపారస్తులు ఈరోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే మీ యొక్క వ్యాపార జీవితం గురించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఇది వరకు మీరు ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా కానీ ఆ నిర్ణయం తీసుకోవడంలో ఎవరి నుండి కూడా మీకు సపోర్ట్ లభించేది కాదు. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం విషయంలో కుటుంబ సభ్యుల ఆమోదం పూర్తిగా ఉండబోతుందని చెప్పుకోవాలి.